అందరికీ నమస్కారాలు. ఇండియన్ లాస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ఉద్యోగస్తులకి అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో నిన్న జరిగిన ఓ మలుపు అదేంటంటే అనీసా కార్యాలయం వద్ద హైడ్రామా, దాంట్లో తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ గారు అడగటం, మేము అంగీకరించమని అధికారులు చెప్పటం, లేఖ ఇచ్చి వెనుదిరిగి వచ్చిన వెంటనే 9వ తారీఖు రావాలంటూ మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నేడు హైకోర్టులో తుది తీర్పు వచ్చిన తర్వాత మరి తీర్పు వచ్చేంత వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అవి కూడా రద్దుపరిచిన తర్వాత హైకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఒకే ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేది ఏంటంటే, దర్యాప్తులో భాగంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా? అయితే దీనికి సంబంధించి తీర్పు కాపీ వచ్చిన వెంటనే మరి సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి తగు చర్యలు తీసుకుని ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొస్తారని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటున్నారు. అదే విషయాన్ని మరి కేటీఆర్ గారు కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ కేసులో హైదరాబాద్లో ఫార్ములా ఈ 9, 10, 11, 12 రేసులు నిర్వహించేందుకు యూకేకి చెందిన ఎఫ్ఈఓ హెచ్ఎండితో పాటు వీటికి స్పాన్సర్గా వ్యవహరించేందుకు అంగీకరించిన గ్రీన్ కో అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ 2022 అక్టోబర్లో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారము మరి హెచ్ఎండిఏకి సంబంధం లేకపోయినా కూడా మరి హెచ్ఎండిఏ సుమారు 54.88 కోట్ల ప్రభుత్వ నిధులు బదిలీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 8.06 కోట్లు హెచ్ఎండిఏ ఆదాయ పన్ను శాఖకు కూడా కట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ జరుగుతున్నప్పుడు ఆయనకి నోటీసులు ఇచ్చి రమ్మంటే వచ్చిన తర్వాత మా వకీలు కూడా రావాల్సిందే అన్న తర్వాత దాన్ని 9వ తారీఖుకి వాయిదా వేసిన తర్వాత ఇప్పుడు ఈ తుది తీర్పు వచ్చింది కాబట్టి తుది తీర్పు వచ్చిన తర్వాత పరిశోధనలో భాగంగా ఆయన్ని రమ్మని అడగొచ్చు, లేదా అరెస్ట్ కూడా చేసేదానికి అవకాశం ఉంది. కానీ 9వ తారీఖు రమ్మని చెప్పి ఒక పక్క నోటీస్ ఇచ్చి మళ్ళా ఈ తుది తీర్పు వచ్చిన తర్వాత బెయిల్ లేదా అరెస్ట్ చేయొద్దని చెప్పినటువంటి ఆర్డర్ ఉన్న దాన్ని కొట్టేసిన తర్వాత మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే పోలీసు వారికి పవర్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ పవర్స్ ని యూజ్ చేస్తారా లేదా, మరి పోలీసు వారు చేసే దూకుడేంటి అని కనుక మనం చూస్తే మరి ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఆఫీసులకి వెళ్లి మరి అక్కడ దానికి ఈ కేసుకు సంబంధించిన వివరాలు మరి అవన్నీ కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా మరి మిగతా ఇద్దరు ముద్దాయిలు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వారి ఇరువురిని కూడా ఇంట్లో సోదాలు చేసినట్టుగా కూడా మనం వింటున్నాం. మరి బాండ్లు ఇచ్చింది 2022లో, రేస్ జరిగింది 2023లో. మరి రేస్ కారణంగా నష్టపోయింది గ్రీన్ కో అయినా పార్లమెంట్ ఆమోదించిన ఎలక్ట్రల్ బాండ్లను ఇవ్వడాన్ని అవినీతి ఎలా అంటారు అని చెప్పి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. మరి
తన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి లవిచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టు వాంగ్మూలంలో నమోదు చేయలేదు, వేరే చేశారు, దురుద్దేశంతో చేశారు కాబట్టి న్యాయవాదిని అనుమతించాలని చెప్పి కోరారు. మరి అదేవిధంగా ఎలాంటి సమాచారం కావాలో కూడా వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి నేను విచారణకి రాలేనంటూ ఈడీకి మెయిల్ పెట్టేసి రెండోసారి నోటీసులు ఇచ్చినా కూడా మరి ఆయన హాజరవ్వకుండా మరి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం కొన్ని విషయాల్ని కూలంకుషంగా చర్చించాలి. ఒకటి, సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమే కాకుండా ఇతర ఏదైనా ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఉన్నాయా అని ఒకటి చూడటం. అదేవిధంగా సిద్ధార్థ దావే గారు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేశారో దాన్ని ముఖ్యమైనటువంటి కంటెన్షన్గా మనం చూస్తే ప్రేయర్ అప్రూవల్ గాని మ్యాండేటరీ పర్మిషన్స్ తీసుకోనంత మాత్రానే ఈ 405, 409 సెక్షన్స్ కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అనేవి లేవు కాబట్టి కేసు అనేది కొట్టేయాలనేది ఆయన వాదన. అయితే అసలు ఈ కేసుకు సంబంధించి ఏదైతే డబ్బు ఖర్చు అయిందో లేదా ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అనేది ప్రజా ప్రయోజనాల కోసం, హైదరాబాదు అభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, ఫర్దర్ ఇన్కమ్ జనరేట్ చేసే కోసం, ప్రెస్టేజ్ పెరిగే కోసం మేము ఖర్చు పెట్టాము. ఆ ప్రభుత్వ సొమ్ము బ్యాంక్ డిపాజిట్స్ లేకపోతే బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నిధులు బ్యాంకుల ద్వారానే వెళ్ళింది కాబట్టి మోసం అనేది ఎక్కడ జరిగిందో ఎవ్వరు చెప్పడం లేదు. నిబంధనల ఉల్లంఘన అనేది నేరపూరితం కాదు అని వీళ్ళు వాదిస్తున్నారు. మళ్లీ వెనక్కి వచ్చిందా ఆ సొమ్ము, పిటిషనర్కి చేరిందా, ఎవరికి చేరింది ఈ డబ్బు అనేది చూడాలి. దానికి సంబంధించి పరిశోధన జరగాలి. ఈ పరిశోధన జరగాలంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారా లేదా అనేది చూడాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది రావాలి. అది వచ్చేంత వరకు పరిశోధనలో భాగంగా సాక్ష్యాలను సేకరిస్తారా లేకపోతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఆయనకున్నటువంటి అవకాశాలు ఏంది? అరెస్ట్ కాకుండా ఉండాలంటే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి 2 తీర్పుల ప్రకారం, ఒకటి రెగ్యులర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ అనేది యాంటిసిపేటరీ గానీ లేకపోతే జనరల్ బెయిల్ గానీ రెగ్యులర్ కోర్టులోనే తీసుకోవాలి, క్వాష్ పిటిషన్స్ లో బెయిల్స్ ఇవ్వకూడదు అని ఒక తీర్పు ఉంది. అయితే రాజ్యాంగ అధికరణ ఉల్లంఘన జరిగి తప్పుడు కేసులు బనాయించి తప్పుడుగా అరెస్ట్ చేస్తారని భయం ఉన్నప్పుడు గాని, అరెస్ట్ చేసినప్పుడు గాని, మరి మా దగ్గర సమయం లేదు తర్వాత విచారిస్తారని మీరంటే ఈ లోపల ఆయన అరెస్ట్ చేస్తే అతను జైలుకి పంపిస్తే అతని ప్రాథమిక హక్కులు భంగం కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ లోపల ఇంటర్మ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ మధ్య పుష్ప 2లో కూడా కేసులో కూడా అల్లు అర్జున్ కి ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. దాని తర్వాత కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ తీసుకున్నారు. కాబట్టి రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ అనేది రెగ్యులర్ బెయిల్లో కూడా తీసుకోవచ్చు. కాబట్టి కింద కోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి అక్కడ మధ్యంతర బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లి ఇక్కడ డిస్మిస్ చేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద ఆర్డర్స్ కోసమే వెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా మరి న్యాయమూర్తి జోక్యం చేసుకుని దర్యాప్తు ఏ దశలో ఉందని చెప్పి అడిగినప్పుడు, మరి ఎంతమంది సాక్షులు వాంగ్మూలాలు నమోదు చేశారు అడిగినప్పుడు, ఏ ఆధారాలు సేకరించాలో అడిగినప్పుడు ఏజీ గారు బదులిస్తూ ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని మాత్రమే నమోదు చేశాము, ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు అని చెప్పారు. అంటే దర్యాప్తు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు దర్యాప్తును మటుకు ఏమాత్రం ఆపరండి, దర్యాప్తును ఆపకుండా దర్యాప్తు కొనసాగిస్తారు. కానీ కొయర్సివ్ ఆర్డర్స్, కొయర్సివ్ స్టెప్స్ తీసుకునే దాంట్లో మటుకు సుప్రీంకోర్టు మరి ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా రెగ్యులర్ కోర్టుకు వెళ్లి మీరు ప్రాపర్ పిటిషన్ దాఖలు చేసుకుని అక్కడ మీరు తీసుకోవచ్చని చెప్పి ఆర్డర్స్ తీసుకోండి అని చెప్పే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా
మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఆర్డర్స్ తెచ్చే అవకాశం ఉన్నప్పుడు 9వ తారీఖు దాకా మరి నోటీస్ 9వ తారీఖు రమ్మని చెప్పినప్పుడు ఈ లోపలే కోయర్సివ్ స్టెప్స్ తీసుకొని అరెస్ట్ చేస్తారని నేను అనుకోవటం లేదు. అయితే రాజకీయంగా చూసినప్పుడు మరి చట్ట పరిధిలో చట్టం ప్రకారమే గవర్నర్ పర్మిషన్ తీసుకొని తదనంతరం మీకు అన్ని అవకాశాలు ఇచ్చి మీరు కోర్టుకెళ్లి కోర్టులో మీ పిటిషన్ కొట్టేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా కవితను అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ వారు బాధపడ్డారు. మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ బాధపడతారంటే కూడా మరి గతంలో రేవంత్ రెడ్డిని ఫార్ములా కేసులో గానీ ఓటుకు నోటు కేసులో గానీ వాళ్ళ పాప పెళ్లెప్పుడు చేసిన కేసులో గానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న వైరం కేసీఆర్ గానీ ఇవన్నీ చూసినప్పుడు రీజన్ రివెంజ్ లో భాగంగా మరి కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో వేచి చూసి మనము మరి అరెస్ట్ చేస్తారా లేదనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. నమస్కారం.